రైట్గా విజయవాడ టెర్రర్ లింకుల కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. పలు రాష్ట్రాల్లో మరో 7గురిని ప్రత్యేక బృందాలు అరెస్ట్ చేశాయి. బీహార్, బెంగాల్, రాజస్థాన్, మహారాష్ట్ర, ఢిల్లీలో 7గురిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు. నిందితులు ఉగ్రవాద ఆకర్షిత పోస్టర్లను పెడుతున్నట్టు విచారణలో వెల్లడైంది. ఈ నేపథ్యంలో అరెస్ట్ చేసిన 7గురిని ట్రాన్సిట్ వారెంట్పై ప్రత్యేక పోలీసు బృందాలు విజయవాడకు తీసుకువస్తున్నాయి. 7గురు నిందితులను విజయవాడ కోర్టులో రేపు హాజరుపరచనున్నారు. బ్రేకింగ్ చూస్తున్నాం. విజయవాడ టెర్రర్ లింకుల కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. పలు రాష్ట్రాల్లో మరో 7గురిని ప్రత్యేక బృందాలు అరెస్ట్ చేశాయి. బీహార్, బెంగాల్, రాజస్థాన్, మహారాష్ట్ర, ఢిల్లీలో 7గురిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు. నిందితులు ఉగ్రవాద ఆకర్షిత పోస్టులను పెడుతున్నట్టు విచారణలో వెల్లడైంది. ఈ నేపథ్యంలో అరెస్ట్ చేసిన 7గురిని ట్రాన్సిట్ వారెంట్పై ప్రత్యేక పోలీసు బృందాలు విజయవాడకు తీసుకువస్తున్నాయి. 7గురు నిందితులను విజయవాడ కోర్టులో రేపు హాజరుపరచనున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా క్రైమ్ రిపోర్టర్ పద్మావతి అందిస్తారు. పద్మావతి, చెప్పండి. థ్యాంక్ యూ రాజేంద్ర. ఏదైతే ఈరోజు షాహిద్ జహాన్ని వీళ్ళని పట్టుకొని తీసుకొచ్చారో విజయవాడకి, వీళ్లే కాకుండా బీహార్, పశ్చిమ బెంగాల్, రాజస్థాన్, మహారాష్ట్ర మరియు ఢిల్లీ వంటి కీలక రాష్ట్రాల్లో ఏకకాలంలో దాడులు చేసి ఏడుగురు నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారు. వీరంతా సోషల్ మీడియా గ్రూపుల ద్వారా యువకులను ఉగ్రవాదం వైపు ఆకర్షించేలా చేస్తున్నారని, పోస్టులు పెట్టడంతో వీళ్ళని జిహాద్ వైపు నడిపిస్తున్నారని సమాచారంతో వీళ్ళందరినీ అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకున్నారు. వీరందరినీ ఆ రాష్ట్రాల్లో కోర్టులో సబ్మిట్ చేసి రేపు లేదా ఎల్లుండికి విజయవాడ తరలించే అవకాశం ఉంది. ఆ యువకులు ఆయా స్థానిక రాష్ట్రాలకు చెందినవారా, లేకపోతే విజయవాడ నుంచి అక్కడ పరారీలోనే అక్కడ పట్టుకున్నారా? అంటే ఆయా రాష్ట్రాలకు చెందినవారా లేదా అనేది ఇంకా సమాచారం తెలియలేదు. ఇంకా ఇదంతా విచారణలో ఉంది కాబట్టి మరింత సమాచారం ఇంకా పోలీసుల దర్యాప్తు తర్వాత తెలిసే అవకాశం ఉంది. రాజేంద్ర. థ్యాంక్ యూ పద్మావతి.